హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతి గతంలోకి వెళ్తుంది. 13 సంవత్సరాల క్రితం కృతి, మిత్ర, అభి ముగ్గురు స్కూల్ నుంచి బయటకు వచ్చారు. సైకిల్స్ తీశారు. అభి నవ్వుతూ రెడీనా అనగానే వాళ్ళిద్దరూ ఎస్ అన్నారు. 1, 2, 3 అన్నాడు. అంతే. ముగ్గురు రయ్యిమంటూ సైకిల్స్ తీశారు. వాళ్ళకి ఉన్న అలవాటే. ఏదో ఒకటి కాంపిటీషన్ ఉండాలి. ఒకరోజు సైక్లింగ్, ఒకరోజు స్కేటింగ్, ఒకరోజు రన్నింగ్. అలా ముగ్గురు చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కృతి ఫాస్ట్గా తొక్కుతుంది. మిత్ర వెనుక పడింది. అభి కృతిని దాటి ముందుకు వెళ్ళాడు. అది చూసి కృతి ఇంకా ఫాస్ట్ పెంచింది. వీళ్ళ స్కూల్ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు మొత్తం రోడ్డు ఖాళీ. అది కూడా స్కూల్ వెనుక వైపు. ముందు వైపు అందరూ పిల్లలు వెళ్తూ ఉంటారని వెనుక నుంచి వెళ్తారు. కృతి స్పీడ్గా అభిని దాటి వచ్చి వాళ్ళ ఎండ్ పాయింట్కి వచ్చింది. హే నేనే ఫస్ట్ అంటూ సైకిల్ దిగింది. వెనుక అభి, మిత్ర వచ్చారు. అభి, కృతి అయితే రేపటి నుంచి 1 వీక్ స్కూల్ డుమ్మా అన్నమాట అనగానే మిత్ర పోనీలేరా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది అన్ని రోజులు డుమ్మా కొట్టడం ఎప్పుడైనా చూసామా అన్నది. అభి, అదే కదా నా బాధ. సమ్మర్ హాలిడేస్ కూడా ముగ్గురం కలిసే తిరుగుతాం. అందుకే కదా వారం అంటే కష్టం అన్నాడు. కృతి నవ్వుతూ రేయ్, ఓ పని చేయి, నువ్వు మాతో వచ్చేయ్. నేను అడుగుతా ఆంటీ వాళ్ళని, ఏమంటావు అన్నది. మిత్ర అవునన్నట్లు తల ఊపింది. అభి, నాకు ఎల్లుండి టెన్నిస్ టోర్నమెంట్ ఉందిగా, అందుకే రాను, లేకపోతే వచ్చేవాడిని అన్నాడు. మిత్ర రేయ్, ఇప్పుడు అయితే పర్వాలేదు, పెద్దయ్యాక దానికి పెళ్ళి అయితే అప్పుడెలా అన్నది. అభికి ఆ మాట వినగానే ఏదో తెలియని బాధ కలిగింది. కృతి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఓకే గైస్, మిస్ యూ అంటూ బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే మిత్ర కూడా త్వరగా రావే, నాకు అస్సలు తోచదు అన్నది. కృతి అలా పలవే అంటూ లోపలికి వెళ్ళింది. శ్రావణి బ్యాగులు సర్దుతోంది. సుప్రజ హెల్ప్ చేస్తుంది. కృతి వచ్చి మమ్మీ పిచ్చి ఆకలి, ఏమైనా పెట్టు అని అరుస్తోంది. అన్నట్లు మీకు ఒకటి చెప్పనా, కృతి పాప బొద్దుగా ఉంటుంది. శ్రావణి సుప్రజతో వచ్చింది. నీ ముద్దుల చెల్లి, వెళ్ళి మ్యాగీ చేసుకొని తినండి అన్నది. సుప్రజ వచ్చి కృతి తమ్ముడు ఏడి అని అడిగింది. కృతి, అయ్యో అక్క, ఇవాళ మాకు సైకిల్ కాంపిటీషన్ అని తెలుసు కదా, వస్తాడులే అన్నది. సుప్రజ, మమ్మీ ఇది తమ్ముడి వదిలి వచ్చేసింది అన్నది పెద్దగా. కృతి, అంత కేరింగ్ ఉన్నదానివి స్కూల్ ఎందుకు డుమ్మా కొట్టావు, దగ్గర ఉండి వాటిని తెచ్చేదానివి కదా అక్క అన్నది. సుప్రజ, మాకు తెలీదు మరి అంటూ కిచెన్లోకి వెళ్తుంటే, ఏం చేస్తున్నావు అక్క, మ్యాగీ, ఓకే కొంచెం ఆయిల్ వేయి, సరే ఎక్కువసేపు బాయిల్ చేయకు, అలాగే వాటర్ ఎక్కువ పోయకు, అంతే. మ్యాగీ ప్యాకెట్ వచ్చి కృతి మొహం మీద పడింది. ఏంటక్క, ఎందుకు విసిరేసావు, అన్నీ నువ్వే చెప్తావు, అలా చెయ్యి ఇలా చెయ్యి అని, ఇంకా నేనెందుకు చేయడం, వెళ్ళి చెయ్యి అన్నది సుప్రజ. కృతి నవ్వుతూ, అబ్బో కోపమే, నాకు ఓపిక లేదు, కానీ మమ్మీ నువ్వురా అని పిలిచింది. శ్రావణి వచ్చి ఏంటే మీ గొడవ అని అడిగింది. ఈలోపు సూర్య వచ్చాడు. రాగానే కృతితో, అక్క, నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావేంటి అని అడిగాడు కోపంగా. సుప్రజ సూర్య భుజం మీద చెయ్యి వేసి, నేను అదే అడుగుతున్నా, నిన్ను వదిలి ఎందుకు వచ్చిందని అన్నది. కృతి
అక్క సూర్య ఆల్రెడీ మీ ఇద్దరికీ తెలుసు. అయినా మీ ఇద్దరికీ మళ్ళీ చెప్తున్నా, నాకు మీతో రావటం కుదరదు. మిత్ర, అభి, నేను కలిసే వస్తాం అన్నది. సుప్రజ, ఏంటి అమ్మా, నువ్వేం చెప్పవేంటి? రోజూ నేనే కదా వీడిని తెస్తాను. ఇవాళ నేను స్కూల్కి వెళ్ళలేదని దీనికి చెప్పా. వచ్చేటప్పుడు దగ్గర ఉండి తమ్ముణ్ణి తీసుకురమ్మని. ఇది మిత్ర వాళ్ళతో వచ్చేసింది అన్నది. శ్రావణి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా వినండి. అమ్మమ్మకి తాతయ్య సడన్గా చనిపోవడంతో మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా మనతోనే ఉంటుంది. అసలే చాలా బాధగా ఉంది. మనం ఊరు నుండి వచ్చాక మీ ముగ్గురు ఇలా ప్రతిదానికి కొట్టుకుంటే మాత్రం ఊరుకోను. వాయ తీస్తా అని వేలు చూపించింది. కృతి, అమ్మ, వాయ అంటే గుర్తొచ్చింది. పకోడీలు వేయొచ్చుగా, ఫస్ట్ వాయ తినేదాన్ని అన్నది కళ్ళు తిప్పుతూ. శ్రావణి, సుప్రజ అన్నట్లు మమ్మల్ని చెయ్యనివ్వు. అన్నీ నువ్వే చెప్తావు. ఇవాల్టికి మ్యాగీ తినండి. అక్క దానికి వచ్చినట్లు చేస్తుంది. మూసుకొని తిను. నాన్న వచ్చే టైం అయింది. త్వరగా తిని స్నానాలు చేసి రెడీ అవ్వండి అన్నది. సుప్రజ కిచెన్లోకి వెళ్ళింది. కృతి, అవును మమ్మీ, రాత్రికి ఏం చేశావు ట్రైన్లోకి అని అడిగింది. శ్రావణి, నువ్వు వస్తే నన్ను విసిగిస్తావని ముందే చేసి ప్యాక్ చేశా. ఆల్రెడీ బ్యాగ్లో పెట్టా. సో సస్పెన్స్ రాత్రి వరకు అని నవ్వింది. కృతి చిరుకోపంగా చూస్తూ, నీకు అక్కకు జెలసీ. నీకన్నా నేను బాగా చేస్తానని అనేసి లోపలికి వెళ్ళింది. కిషోర్ ఆఫీస్ నుంచి రావటంతో అందరూ రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళారు. కృతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఆమెను తెచ్చుకోవడానికి. వారం తర్వాత ఊరు నుండి వచ్చేశాక సుప్రజ, సుకృతి, సూర్య ముగ్గురు స్కూల్కి రెడీ అయ్యారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సుప్రజ, మమ్మీ రావాలి క్విక్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అరుస్తుంది. కృతి వెళ్ళి కిచెన్లో చూసేసరికి వాళ్ళ అమ్మ వీళ్ళందరికీ లంచ్ బాక్సులు కట్టడానికి కుస్తీ పడుతుంది. కృతి, అమ్మ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగింది. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఉప్మా చేసింది. అదిగో ప్లేట్లలో పెట్టి అందరికీ అన్నది. కృతి ప్లేట్స్లోకి పెడుతూ, అబ్బా అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఉప్మా చేసేటప్పుడు పోపులు మాడకూడదని. ఇటు చూడు, అక్కడక్కడ సరిగా ఉడకలేదు అని వాళ్ళ నాన్నకు ప్లేట్ ఇచ్చి, డాడీ దిస్ ఈజ్ టూ మచ్ అన్నది. కిషోర్, ఏమైంది బంగారం అన్నాడు. ఉప్మా సరిగా చేయడం రాని అమ్మను ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగింది. ఆయన మేం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఉప్మానే పెట్టారు తినటానికి అన్నాడు. స్వీట్స్ పెట్టలేదా అని అడిగింది కృతి. లేదమ్మా, ఉప్మా పెట్టి మీ అమ్మ చేసింది అన్నారు. అదేమో సూపర్గా ఉంది. అందుకే గబగబా తినేసా. మీ అమ్మని సెలెక్ట్ చేసేసా అన్నాడు కిషోర్. కృతి నవ్వుతూ, పూర్ డాడీ, నీకు అప్పుడు అర్థం కాలేదు. చేసింది అమ్మమ్మ, అమ్మ కాదేమో, నిన్ను మోసం చేసేశారు అన్నది. ఇదంతా వింటున్న వాళ్ళ అమ్మమ్మ గతుక్కుమని శ్రావణి వైపు చూసింది. శ్రావణి లంచ్ బాక్సులు ఇచ్చి, అవును చేశాం, అయితే ఏంటి ఇప్పుడు అని ఇద్దరిని కళ్ళు ఉరిమి చూసింది. ఆయన ఏముంటుంది, నేను ఆఫీస్కి, నా పిల్లలు స్కూల్కు అంటూ తినేసి వెళ్ళిపోయారాయన. కృతి చెయ్యి కడుక్కుంటూ, అమ్మమ్మ సాయంత్రం వచ్చేసరికి తినటానికి ఏదో ఒకటి చెయ్యి సరేనా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళింది. వాళ్ళందరూ
వెళ్ళిపోగానే ఆవిడ శ్రావణితో, శ్రావి, ఇదేంటి? కృతి ఎలా కనిపెట్టింది? పైగా తినకుండా చూస్తూ చెప్తోంది. అలా చేశావో అని అన్నది. శ్రావణి, ఏం చెప్పమంటావమ్మా? దానికి నీ పోలిక వచ్చింది అన్నది. అంటే అన్నారావిడ. నువ్వు మా చిన్నప్పుడు నాన్న బిజినెస్ దెబ్బతింటే ఏం చేశావు? చిన్న టిఫిన్ సెంటర్ పెట్టా. మన అదృష్టం కొద్దీ అది పెద్దగా అవ్వటం, నీకు నీ అక్కలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయటం, ఏదో ఉన్నంతలో ఇల్లు కట్టుకోవటం అన్నీ ఆ హోటల్ వల్లనే కదా అన్నది ఆవిడ. శ్రావణి, అదే కృతి కూడా చెఫ్ అవ్వాలని నువ్వే తనకు ఆదర్శం అంటోంది. ఇదేం చూసావ్? ఏం చెప్పమంటావు నా అవస్థ? ఏది చేయాలని వంకలు పెడుతుంది, లేదంటే కూర్చొని ఎలా చేయాలో చెప్తుంది. అదీ కాదంటే అదే చేస్తుంది ఒక్కోసారి అన్నది. అమ్మమ్మ, అవునా? నాకు ఎప్పుడూ చెప్పలేదే. అయినా అదేంటి? ఏదో చెప్పో అన్నావ్, ఏంటది అని అడిగింది. శ్రావణి, నీకు నాన్నగారి అనారోగ్యం, హోటల్ చూసుకోవటం ఇంటి పని. నా కబుర్లు వినే తీరిక ఎక్కడా? అందుకే చెప్పలేదు. అది చెఫ్ అవుతుంది అంట. అంటే ఏంటో దాన్నే అడుగు, వివరంగా అడుగు అన్నది. ఆమె సరే అన్నది. కృతి స్కూల్కి రాగానే, మిత్ర, హ్యాపీగా వచ్చేసావా అన్నది. కృతి నవ్వుతూ అంటూ బ్యాగ్ తీసి బెంచ్ మీద పెట్టి, అవును, అభి ఇంకా రాలేదా అని అడిగింది. మిత్ర, వచ్చాడు. ఇంకా మనం ఎక్కడ కనపడతాం? మొన్న మన స్కూల్లో జరిగిన టెన్నిస్ టోర్నీలో ఫస్ట్ వచ్చాడు. నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళతో ఉంది. కాకపోతే డబుల్స్ దానికోసం తెగ కష్టపడిపోతున్నాడు అన్నది. కృతి, అవునా? నేనిప్పుడే వాడిని చూడాలి పద అంటూ మిత్రని తీసుకుని ప్లేగ్రౌండ్కి వెళ్ళింది. వీళ్ళు వెళ్ళేసరికి అభి ఎవరితోనో టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. కృతి దగ్గరకు వెళ్ళి, అభి అంటూ పెద్దగా అరిచింది. అభి కృతిని చూసి ఆనందంతో బ్యాట్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంగ్రాట్స్ అభి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్ యూ కృతి అన్నాడు. పార్టీ ఇవ్వవా అని అడిగింది. ఇస్తా, నెక్స్ట్ సండే ప్లాన్ చేశాం, నేను మిత్ర అన్నాడు. హలో అభిరామ్, ఏంటి నన్ను కోర్టులో వదిలేసి నీ పాటికి వచ్చి సోది చెప్తున్నావు అని వినపడింది. కృతి ఎవరా అని చూసేసరికి 6 అడుగులకి కొంచెం దూరంలో నూనూగు మీసాలతో ఒక కటౌట్ కొని చూసింది. ఎవరు తను? మనల్ని సోది అంటున్నాడు అన్నది. అభి, మర్చిపోయా, తనే రిష్విక్, మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాడు అనేసరికి ఏ క్లాస్ అన్నది. నాలాగే 10th ఉండాల్సిన వాడు 9th మన క్లాసే. ఓహో, ఏంటి కటౌట్ తేడా కొడుతుంది? చూడగానే బాగానే ఉన్నా కొంచెం పొగరేమో అనుకుంటూ. హాయ్ రిష్విక్, ఐయామ్ సుకృతి అని చెయ్యి చాపింది. రిసీవ్. ఈమెగారేనా కృతి అంటే? చిన్న సైజ్ సిలిండర్లా ఉంది. 2 జడలు వేసుకొని బ్లూ వైట్ యూనిఫామ్తో రిష్విక్ కనీసం చెయ్యి ఇవ్వకుండా, అభిరామ్ వస్తావా రావా అని అడిగాడు. అభి, సరేనే, మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి అంటూ రిషితో కోర్టులోకి వెళ్ళాడు. కృతి కోపంగా, ఎంత పొగరే అతనికి, షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అన్నది మిత్రతో. మిత్ర, నాతో బాగానే మాట్లాడాడే అన్నది. కృతి, అవునా? అందంగా ఉన్నాడని పొగరు అనుకుంటూ.
చెప్తా వాడి పని అన్నది. ఆ రోజంతా రిషిని గమనించింది కృతి. లంచ్ టైంలో వీళ్ళ ముగ్గురు కలిసి తింటుంటే రిషి కనపడకపోవటంతో కృతి అభి ఏడి నీ పార్ట్నర్ అని అడిగింది. ఎవరు? రిషిక్ హాస్టల్కి వెళ్ళాడు లంచ్కి అన్నాడు. కృతి ఆశ్చర్యంగా హాస్టల్ అని అడిగింది. మిత్ర అంత ఆశ్చర్యం దేనికి? మన స్కూల్లో హాస్టలేగా అన్నది. కృతి ఏదో ఆలోచిస్తూ తిన్నది. ఈవినింగ్ స్కూల్ అయ్యాక అభి కృతి వాళ్ళతో మీ ఇద్దరూ వెళ్ళిపోండి, నేను రిషిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నాడు. కృతి ఏంటి, అతను కూడా నీలాగా ఛాంపియనా అన్నది. అభి నాకంటే ఛాంపియన్, చాలా బాగా ఆడుతాడు. అందుకే మన స్కూల్ వాళ్ళు మా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ వేరే స్కూల్ వాళ్ళతో మనకి కాంపిటీషన్. సో ఈ నెల మేం ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నాడు. మిత్ర అలాగే, ఇంక పదవే అన్నది. కృతి అభి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది. అభి నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు. రిషి వచ్చి ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు. అభి ఇంతవరకు మేము ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళకుండా ఉన్నది తక్కువ, అందుకే కృతి కోపంగా వెళ్తోంది అన్నాడు. రిషి మీ ముగ్గురు ఎప్పటి నుండి ఫ్రెండ్స్ అని అడిగాడు. అభి యూకేజీ నుంచి, కాకపోతే నేనే యూకేజీ 2 సార్లు చదివాను అన్నాడు. ఏం? నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు, అందుకే డిస్కంటిన్యూ అయ్యి వీళ్ళతో చేరాను. సో వాళ్ళకన్నా 1 ఇయర్ సీనియర్ అన్నమాట నువ్వు అన్నాడు రిషి. మరి నువ్వు ఎందుకు 1 ఇయర్ వెనుకపడ్డావు అని అడిగాడు అభి. రిషి మా నాన్న చనిపోయాడు, నేను 1 సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళలేదు అన్నాడు. అభి అయ్యో సారీ రిషిక్, మీ అమ్మ అని అడిగాడు. రిషి ఉందంటే ఉంది, లేదంటే లేదు అని పద పద అంటూ లాక్కెళ్ళాడు. 1 వారం అంతా ఇదే తంతు. అభి కృతి వాళ్ళతో రావటం లేదు, లంచ్ టైంలోనే కలవటం, ఈవినింగ్ రిషితో ప్రాక్టీస్. ఆ రోజు శనివారం. కృతి మిత్ర ఇంటికి వెళ్తుంటే అభి ఓయ్ రేపు మా ఇంట్లో పార్టీ, మార్నింగ్ 11కి వచ్చేయండి అని చెప్పాడు. మిత్ర రిషిక్కి చెప్పవా అని అడిగింది. కృతి అతనెందుకు మధ్యలో, పానకంలో పుడక అన్నది. మిత్ర తప్పు, అలా అనకు, అభికి తను కూడా బెస్ట్ ఫ్రెండ్ కదరా అని అడిగింది. అభి కృతి వైపు చూస్తూ మీకన్నా కాదులేవే అన్నాడు. కృతి ఎందుకో నాకు అతను నచ్చలేదు, అతన్ని పిలవకు అన్నది. అభి కృతి నీకు అతని గురించి ఏం తెలియక అలా అంటున్నావు. పాపం వాళ్ళ నాన్న చనిపోయారంట, వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకొని తనని అడ్డం అనుకుని హాస్టల్లో ఉంచింది అన్నాడు. అది వినగానే కృతికి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. రిషి మీద ఉన్న కోపం పోయి జాలి వేసింది. సరే అభి, తనని పిలువు అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కృతి మిత్ర వెళ్ళేసరికి అభి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి రిషి ఏదో బుక్ చదువుతున్నాడు. మిత్ర హాయ్ రిషిక్ అన్నది. రిషి నవ్వుతూ హాయ్ అన్నాడు. కృతి హాయ్ రిషి అన్నది. రిషి సీరియస్గా నా పేరు రిషి కాదు అన్నాడు. కృతి కూడా అంతే సీరియస్గా అచ్చు రిషిలా ఫేస్ పెట్టి నా పేరు సుకృతి, దగ్గర వాళ్ళు కృతి అంటారు, అలాగే నీ పేరు రిషిక్, దగ్గర వాళ్ళు రిషి అనొచ్చు అన్నది. అది చూసి మిత్ర అభి పడిపడి నవ్వారు. రిషి కూడా వాళ్ళతో నవ్వేశాడు. కృతి ఓర్ని, నీకు నవ్వటం కూడా తెలుసా అని అడిగింది. రిషి నవ్వటం ఆపి ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు. ఏం లేదు, నిన్ను ఈ 1 వీక్ నవ్వటం చూడలేదు అందుకని అన్నది కృతి. రిషి అదేం లేదు, నేను నవ్వేది మాట్లాడేది తక్కువ అన్నాడు. అభి వాళ్ళ అమ్మగారు
అందరికీ జ్యూస్ ఇచ్చి అందరినీ పలకరించి వెళ్ళారు. మిత్ర, రిషి, అభి త్రాగటం స్టార్ట్ చేస్తే కృతి జ్యూస్ని తదేకంగా చూస్తుంది. రిషి, హలో కృతి, ఏంటి తాగకుండా చూస్తున్నావు? ఏం జ్యూస్ అని చూస్తున్నావా అన్నాడు. కృతి, ఇది సపోటా జ్యూస్ అని తెలుస్తుంది, కానీ ఆంటీ పంచదార ఎక్కువ వేశారు, పాలు కొంచెమే పోశారు ఇంకా అని ఏదో చెప్తుంటే అభిమిత్ర, అమ్మ మళ్ళీ మొదలుపెట్టావా, ఇంక చాలు తాగు అన్నారు. రిషి ఆశ్చర్యంగా, ఎలా చెప్పావు తాగకుండా అన్నాడు. కృతి నవ్వుతూ, దట్ ఈజ్ సుకృతి, ఎవరనుకున్నావు, కాబోయే వరల్డ్ ఫేమస్ చెఫ్ ఇక్కడ అన్నది. రిషి పిసుక్కున నవ్వి, ఏంటి చెఫా అన్నాడు. కృతి, చెఫ్ అయితే ఏంటి అన్నది. రిషి, ఏం లేదు, ఏ ప్రొఫెషన్ దొరికినట్టు అదేంటి వంట మనిషివి అన్నాడు. కృతి, అయితేనేం, నాకు అయితే ఫుడ్ అన్నా కుకింగ్ అన్నా చాలా ఇష్టం. మా అమ్మమ్మ హోటల్ రన్ చేసేవారు, ఆమె వారసురాలిగా నన్ను నేనే ప్రకటించుకున్నా అన్నది. రిషి ఇంకేం మాట్లాడలేదు. కృతి, సో నేను ఫ్యూచర్లో ఏమవుతానో చెప్పాను, నెక్స్ట్ మీ ముగ్గురు చెప్పండి అన్నది. మిత్ర, అయితే డాక్టర్, లేదంటే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతుందిగా సిఏ, అది చదువుతా అన్నది. అభి, నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, 10th క్లాస్ అయ్యాక ఆలోచిస్తా అన్నాడు. మిత్ర, మరి నువ్వు రిషిక్ అన్నది. సినిమా హీరో. ముగ్గురు అదిరిపడ్డారు. సినిమా హీరో అన్నారు ముగ్గురు ఒకేసారి. అవును, అందులో అంత ఆశ్చర్యమేముంది అని అడిగాడు. కృతి నవ్వుతూ, బాబు, హీరో అవ్వాలంటే యాక్షన్ రావాలి, ఫైట్స్ రావాలి, డ్యాన్స్ రావాలి, అందం ఒక్కటి ఉంటే సరిపోదు అన్నది. రిషి, నాకు తెలుసు, కానీ ఆ టైం వస్తే అన్నీ అవే వస్తాయి అన్నాడు. మిత్ర, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నది. దేనికి అని అడిగాడు రిషి. నువ్వు హీరో అవ్వటానికి. కోర్స్ ఇంకా చాలా టైం ఉంది అనుకో, అయినా నీ కటౌట్ చూస్తే నీకు ఆ దమ్ము ఉందని అనిపిస్తుంది అన్నది మిత్ర. రిషి, థ్యాంక్ యూ మిత్ర, ఇవాళ నుంచి నువ్వు కూడా అభిలాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. కృతి బుంగమూతి పెట్టుకుని, మరి నేను అన్నది. రిషి, నువ్వా, ఆలోచించి చెప్తా అన్నాడు. కృతి సీరియస్గా ఫేస్ పెట్టేసరికి అందరూ నవ్వారు. కృతికి రిషి నవ్వుతుంటే పదే పదే చూడాలనిపిస్తుంది, అంత బాగుంది తన నవ్వు. తర్వాత వాళ్ళ నలుగురు క్యారమ్స్ ఆడారు. అభి, కృతి ఒక పేర్, రిషి, మిత్ర ఒక పేర్. కృతి వాళ్ళు ఓడిపోయారు. చెస్ ఆడారు. రిషి చేతిలో ముగ్గురు ఓడారు. ఏది ఆడినా తనే గెలుస్తున్నాడు. లంచ్ చేసి సైకిల్ రేసింగ్, అందులో అభి గెలిచాడు. అలా ఈవినింగ్ వరకు చాలా సరదాగా ఆడుకున్నారు. తర్వాత రిషి హాస్టల్కి, కృతి, మిత్ర ఇంటికి వెళ్ళారు. అలా రోజులు గడుస్తున్నాయి. టెన్నిస్ టోర్నీలో రిషి అభినే గెలిచారు. రిషి లంచ్ కోసం హాస్టల్కి వెళ్ళటం మానేశాడు. వీళ్ళ ముగ్గురు తెచ్చేవారు రిషి కోసం. తర్వాత మళ్ళీ ఒకరోజు మిత్ర వాళ్ళ ఇంట్లో కలిశారు. మళ్ళీ ఆటలు పాటలు, నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. స్టడీస్లో మిత్ర టాప్. 9th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే మిత్ర ఒకరోజు, కృతి, రేపు సండే మీ ఇంట్లో కాకపోతే ఆటలు కొంచెం సేపు, స్టడీస్ ఎక్కువసేపు అన్నది. కృతి ఓకే అన్నది. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మకి విషయం చెప్పింది. అమ్మమ్మ, రేపు నువ్వు ఏం స్పెషల్ చేస్తావో చెయ్యి, కానీ సూపర్గా ఉండాలి, ముఖ్యంగా
మా రిషికి నచ్చాలి. పాపం వాడు హాస్టల్ ఫుడ్ తినలేక పోతున్నాడు అన్నది. ఆవిడ సరే అన్నది. కృతి ఇల్లంతా నీట్గా సర్దింది. కిషోర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి, ఏంటి ఇల్లంతా నీట్గా చేశారు, పైగా ఏటీఎంలో 1000 డ్రా చేశారు, ఎనీథింగ్ స్పెషల్ అని అడిగాడు. సుప్రజ, రేపు కృతి ఫ్రెండ్స్ వస్తున్నారు డాడీ, అందుకే ఈ ఏర్పాట్లు అన్నది. ఆయన అభిమిత్ర ఎప్పుడూ వస్తారుగా, ఇంకా ఎందుకు ఇంత హంగామా అన్నాడు. కృతి, వాళ్ళ కోసం కాదు నాన్న, రిషి కోసం అన్నది. కిషోర్, రిషి ఎవరు అని అడిగాడు. కృతి, తను మా ఫ్రెండే అన్నది. కిషోర్, ఎక్కడ వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగారు. కృతి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన అంకుల్ రిషిని హాస్టల్లో వేశారు అన్నది. అది విన్న శ్రావణి, అమ్మమ్మ ఇద్దరూ అయ్యో అనుకున్నారు. కిషోర్ మాత్రం, కృతి, ఈసారి పిలిస్తే పిలిచావు కానీ ఆ అబ్బాయిని ఇంకెప్పుడు మన ఇంటికి తీసుకురాకు అన్నాడు. కృతి, ఎందుకు నానా అని అడిగింది. కిషోర్, ఎందుకో నీకు చెప్పినా అర్థం కాదు కానీ వీలైతే అతనికి దూరంగా ఉండు అనేసి లోపలికి వెళ్ళాడు. శ్రావణికి అర్థమయ్యింది. కృతి కళ్ళ వెంబడి నీళ్లతో, ఎందుకమ్మా నాన్న అలా అన్నారు, రిషిని ఇంటికి తేవద్దంటే తీసుకురాను, కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ మాత్రం వదలను, నాన్నకి నువ్వే చెప్పు అంటూ వెళ్ళిపోయింది. శ్రావణి లోపలికి వెళ్ళి, అదేంటండి మరి అలా చెప్పేశారు, ఇప్పుడు ఏమైందని అని అడిగింది. ఆయన, నాకు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, అందుకే అలా అన్నాను అనగానే శ్రావణి, మీరు మరీ ఇప్పటి నుంచే ఆంక్షలు పెట్టకండి, మహా అయితే ఇంకో సంవత్సరం కలిసి చదువుకుంటారు, తర్వాత ఎవరి దారి వాళ్ళది అన్నది. ఆయన సరే అన్నాడు. నెక్స్ట్ డే రిషి వాళ్ళు రావటంతో కృతి అందరికీ రిషిని పరిచయం చేసింది. అందరూ కాసేపు చదువుకున్నారు, లంచ్ చేశారు. కృతి వాళ్ళ అమ్మమ్మ వంటలు సూపర్గా ఎరగదీసింది. రిషి చాలా ఇష్టంగా తిన్నాడు. వాళ్ళ అమ్మమ్మ కొసరి కొసరి వడ్డించింది. తర్వాతి ఆ ఆటల్లో పడ్డారు అంతా. సుప్రజ, సూర్య కూడా జాయిన్ అయ్యారు. అన్నింటిలో రిషి గెలుస్తున్నాడు. ఈలోపు శ్రావణి అందరికీ స్నాక్స్ తెచ్చింది. కృతి చెస్ బోర్డు తెచ్చి సూర్యతో, రేయ్, నన్ను అక్కని ఓడించటం కాదు, మా రిషితో ఆడి గెలువు అన్నది. సూర్య సరే అనటంతో రిషి, సూర్య ఆడటం స్టార్ట్ చేశారు. సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ ఫైనల్గా రిషినే గెలిచాడు. కృతి హే డంచక డంచక అంటూ సూర్యని వెక్కిరిస్తూ డ్యాన్స్ వేసింది. సూర్యకి ఒళ్ళు మండింది. క్యారమ్స్ ఆడారు. రిషి, మిత్ర, అభి, సూర్య ఆడారు. చెస్ ఓడిపోవడం తన్ని కృతి వెక్కిరించడంతో సూర్య ఎలాగైనా గెలవాలని కావాలని హ్యాండ్ పాయింట్ కాయిన్ని తోశాడు. అది చూసి రిషి, సూర్య అలా తోయటం లేదు, కరెక్ట్గా అన్నాడు. సూర్య కావాలని మళ్ళీ మళ్ళీ అలానే చేస్తుండటంతో రిషి, నువ్వు లే కృతి, నువ్వు కూర్చో అన్నాడు. సూర్య కోపంగా, ఓయ్, మా ఇంటికి వచ్చి మా బోర్డు ఆడుతూ నీ పెత్తనమేంటి అన్నాడు. కృతి సీరియస్గా, సూర్య నోరు మూసుకో, తను నా ఫ్రెండ్, ఆడితే తను చెప్తున్నట్లు ఆడు, లేకపోతే వెళ్ళు అన్నది. సూర్య లేచి బోర్డు ఎత్తి పడేశాడు. రిషి నవ్వుతూ, సూర్య, నీకు ఓడిపోతే నచ్చలేదేమో, అలాంటప్పుడు ఆడటం నేర్చుకో, అంతేకాని ఇలా అందరి ముందు ఫూలిష్గా బిహేవ్ చెయ్యకు అన్నాడు. అక్కడే ఉన్న కిషోర్కి రిషి అలా చెప్పటం నచ్చలేదు. కృతి, ఇంకా చాలు కానీ ఆటలు, ఇంకా నడువు లోపలికి
అభి మిత్ర మీరు రండి అన్నాడు సీరియస్గా. అంతే రిషికి ఏడుపు వచ్చేసింది. చాలా అవమానం వేసింది. ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అభికి మిత్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. శృతి వాళ్ళ నాన్న వైపు కోపంగా చూసి రిషి దగ్గరకు పరిగెత్తింది. చాలా దూరంలో ఉన్నాడు రిషి. రిషి ఆగు, రిషి నిన్నే ఆగు, నేను వస్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళింది. రిషి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కృతి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ రిషి అన్నది. రిషి తనను చూసి చూడనట్లుగా ఎటో చూస్తున్నాడు. కృతి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని నిన్నే పిలుస్తుంటే అలా వచ్చేసావేంటి అన్నది. రిషి మీ నాన్న నన్ను వెళ్ళిపోమ్మన్నాడుగా అన్నాడు. కృతి రిషి మొహాన్ని తన వైపు తిప్పుకొని సారీ రిషి, అలా జరుగుతుందని అనుకోలేదు. మా నాన్నకి ఏమైందో అని అనేసరికి రిషి ఏడ్చేశాడు. తను అలా ఏడుస్తుంటే కృతి కూడా ఏడుపు వచ్చింది. రిషిని కౌగిలించుకొని తను ఏడ్చేసింది. ఇద్దరు ఆపినా అలాగే ఉన్నారు కాసేపు. రిషి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కృతిని విడిచి. కృతి కళ్ళు తుడుచుకుంటూ నువ్వు ఏడుస్తున్నావుగా అందుకే అన్నది. రిషి మా నాన్న తర్వాత నువ్వే నచ్చావు కృతి అన్నాడు. కృతి రిషి పక్కనే కూర్చొని రిషి చేయి పట్టుకుని థ్యాంక్ యూ, ఇంకెప్పుడు ఏడవకు రిషి, నీకు నేను ఉన్నా అన్నది. రిషి కృతితో నీ ఒళ్ళో పడుకోనా అన్నాడు. కృతి ఊ అన్నది. రిషి కృతి ఒళ్ళో పడుకొని మా నాన్న నేను 4వ తరగతి చదివేటప్పుడు చనిపోయారు. అప్పటిదాకా అమ్మ నాన్న నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ. మా నాన్న చనిపోయాక సంవత్సరం తర్వాత మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. వాడు ఆ ఇడియట్ శేఖర్ గాడు మా అమ్మకి నా మీద లేనిపోనివి కల్పించి చెప్పి గొడవలు పెట్టేవాడు. అందుకే మా అమ్మ నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. మరి మీ నాన్నగారి వైపు ఎవరూ లేరా? ఉన్నది మా మేనత్త. మా మేనత్తకి నేనంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ అత్తగారింట్లో ఒప్పుకోరు కదా నన్ను తీసుకెళ్ళడానికి. మా అమ్మకి నచ్చజెప్పి ఇక్కడ స్టడీస్ బాగుంటాయని, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారని ఈ స్కూల్లో చేర్పించింది. తను అప్పుడప్పుడు వస్తుంది నన్ను చూడటానికి. మరి మీ అమ్మ? రిషి ఏం మాట్లాడలేదు. కృతి రిషిని పైకి లేపి చిన్ను అని పిలిచింది. రిషి కళ్ళు ఎగరేస్తూ అదేం పేరు అన్నాడు. నీకు ఇవాల్టి నుంచి అమ్మా నాన్న నేనే, అందుకే చిన్ను అంట. మరి నేను ఏం పిలవను నిన్ను అని అడిగాడు రిషి అమాయకంగా. కృతి ఆలోచిస్తూ మమ్మీ అని పిలువు అన్నది. రిషి మమ్మీ బాగోలేదు, నేను చిన్ను అనే పిలుస్తా అన్నాడు. మరి మీ నాన్నకి ఇష్టం లేదు కదా మనం కలవటం ఎలా అన్నాడు. మా అమ్మకి చెప్తా, తను చూసుకుంటుంది. అయినా స్కూల్లో కలుస్తాం కదా అన్నది. రిషి తొందరగా మన స్టడీస్ అయిపోతే నేను పెద్ద హీరో అయి నిన్ను తీసుకెళ్ళి నాతో ఉంచేసుకుంటా అన్నాడు. కృతి అబ్బో, అప్పుడు నాకు పెళ్ళి అయిపోతుంది, నేను ఎక్కడ ఉంటానో అన్నది. రిషి ఇంకెక్కడ నాతోనే అంటే అన్నది కృతి. ఏమో తెలీదు కృతి, నువ్వెప్పుడూ నాతోనే ఉంటా అని ప్రామిస్ చెయ్యి అన్నాడు రిషి. కృతి తన చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అన్నది. ఏంటి ఇంకా చదివింది చాలు.